వాళ్ళ ఎదురుగుండని జరిగినప్పుడు చూసారని వాళ్ళకి శిక్ష పడచ్చేమో 6 నెలలు అట్లాగా ఏడాది పడుతుంది సాక్ష్యాలతో. మిగతాది గంగిరెడ్డి జగన్ అందులోకి తీసుకురావాలంటే వర్కౌట్ కాల. అందుకే కదా పాపం ఈనాడు ఆక్రోశాన్ని వ్యక్తం చేసింది. అంటే మా భుజాల మీద తుపాకీ వద్దు, ఇప్పుడు నిజంగా జగన్ లోపల వేయాలనుకుంటే వీడు చెప్పినట్టు దాని పేరు ఏంటది పడవలతో విజయవాడను ముంచేద్దాం అనుకున్న పేరుతో ఎందుకు జగన్ మీద ఎఫ్ఐఆర్ కట్టలా, నువ్వు ఎందుకు జైల్లో పెట్టలా? అట్లాగే బుడమేరుకి బెజ్జం పెట్టించింది జగను విజయవాడని ముంచడానికని కదా అప్పుడు చెప్పింది, గండి కొట్టించింది జగన్ అని. ఎందుకని బొక్కలో తేలేదు జగన్ని? అట్లాగే అదేంటది ఇంకొకటి ఎవరో మనిషిని తొక్కే 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 అని తొక్కిచ్చేసాడు అన్నారు. మరి ఎందుకు జైల్లో పెట్టలేదు జగన్? ఎఫ్ఐఆర్ కడితే కొట్టేసింది కదా కోర్టు, ఏంది ఇదనేసి. అట్లాగే ఏది లెక్కరు జగనే కల్తీ చేయించాడు, జగన్ టైంలో 2023 నుంచినే కల్తీ చేయించాడు, అతని పేరు ఏంటది జోగి రమేష్తో అని చెప్పారు కదా. మరి జగన్ ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టలేదు? లేదు లెక్కర కుంభకోణం అంతా జగనే చేశాడు, జగనే డబ్బులు తిన్నాడని చెప్పారు కదా. మరి జగన్ పేరు అన్నిసార్లు ప్రస్తావిస్తున్నారు. మరి చెవిరెడ్లు వీళ్ళందరినీ పట్టుకున్నారు కానీ జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదు? అంటే వీళ్ళ భుజం మీద నుంచి తుపాకీతో కాల్చదలుచుకోవాలా? ఎవరి భుజం మీద నుంచి అనుకుంటున్నారు? బీజేపీ భుజం మీద నుంచి కాల్చాలనుకుంటున్నారు. అందుకోసం కేంద్ర ప్రభుత్వ సెట్ల ద్వారా జగన్ వేయాలనుకుంటున్నారు. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు విషయంలో ఇదే కదా చేసింది, ఎంక్వైరీలు చేపించి రిపోర్ట్లు పంపించి